Hi, hello and welcome. Very good evening. Swagatam, suswagatam. Freedom Refined Sunflower Oil కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 పవర్డ్ బై సెల్ పాయింట్ అండ్ అలాగే KLF నిర్మల్ క్లియర్ కొబ్బరి నూనె. ఈ రోజు మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో కొంచెం అల్లరి కాదు, ఇంకొంచెం అల్లరి జరగబోతోంది. ఎందుకంటే ఈవిడ సినిమాలో జనాల్ని భయపెట్టినా బయట మాత్రం బాగా అల్లరితో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అందుకే ఇవాళ మన ఎపిసోడ్కి వస్తోంది ఒక అల్లరి చేసే క్యూట్ దెయ్యం పిల్ల. Join your hands and welcome Nandita Raj. Happy se full to binda se ikapai nuvu nenu lover se dil kal se crazy nuisance se lavane bandiki le du river se melisi potunna rainbow lo rangu. So Nandita garu స్వాగతం సుస్వాగతం. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 2 కి. అండ్ సీజన్ 1 నుంచి ప్రయత్నించాను, సో ఫైనల్లీ సీజన్ 2 కి మిమ్మల్ని తీసుకురాగలిగాను. ఏమంటివి నానికి సిస్టర్ రోల్ చేస్తా అంటున్న నందిత. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మనవా? యో ఓసమ్మే కోతి, మీ పిచ్చి పరాకాష్టగానరే. ఏంది రేది? బాత్రూమ్కి వెళ్ళి ఏం చేసుకుంటా? అలాంటి స్టైలే చంద్రముఖి. వారాయ్ నందిత గారు అంటే చాలా పెద్దగా ఉంది, సో లెట్ మీ కాల్ యూ నాండి. మామూలుగా ఎవరు నాండి అని పిలిస్తే మీకు నచ్చదు కదా? ఎవరన్నారు అది? మామూలుగా విన్నాను నేను బయట, అంటే ఆ పేరు అంతగా ఇష్టం ఉండదు. నో, ఐ డోంట్ మైండ్ బీయింగ్ కాల్డ్. అంటే నాకు స్ట్రేంజర్స్ అలా పిలిస్తే ఐ డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే ఐ డోంట్ నో దెమ్. ఫ్రెండ్స్ అండ్ అక్వైంటెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్. అయితే ఓకే, నేను నాండి అని పిలవచ్చు కదా? యా, నాట్ ప్రాబ్లమే లేదు. ఓకే, సో నాండి ఫ్రమ్ ముంబై. నో, ఐ వాస్ బోర్న్ ఇన్ ముంబై. దట్స్ బోర్న్. యా, అదే ఐ మీన్ ఫ్రమ్ ముంబై అంటే జర్నీ అక్కడ స్టార్ట్ అయింది అని అర్థం అన్నమాట. జర్నీ అక్కడే స్టార్ట్ అయింది. సో ముంబై. అండ్ నాకు తెలిసి ఇండియా మ్యాప్ ని మాక్సిమం కవర్ చేసిన ఏకైక హీరోయిన్ మీరే. సో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, అంటే ఇంకా త్వరలో కన్యాకుమారి వరకు వెళ్ళిపోతారేమో. సో మాక్సిమం కవర్ చేసింది మీరే అనుకుంటా, బికాజ్ డాడ్ ఇస్ ఇన్ ఆర్మీ. యా, హీస్ ఇన్ ది ఆర్మీ. ఓకే. మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ నేను నార్త్ లో పుట్టి పెరిగాను. నార్త్, ఈస్ట్, వెస్ట్. 11th 12th వచ్చేసరికి సౌత్ కి వచ్చేసాను వాపస్, బ్యాక్ టు మై మదర్ ల్యాండ్. అండ్ దెన్ ఇక్కడే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇక్కడే ఫిలిం ఇండస్ట్రీలో ఐ గాట్ ఇన్ టు ఇట్ లక్కీలీ. ఓకే. బేసిక్గా ఇన్ని ప్లేసులు తిరిగారు కాబట్టి అన్ని లాంగ్వేజ్లు టచ్ కూడా ఉంటాయా? నాట్ రియలీ, నేను కొంచెం లేజీ ఆ విషయంలో. అంటే మాట్లాడాలి కదా అక్కడ వాళ్ళతో, అంటే ఒక్కో ప్లేస్ లో మినిమం 1 year ఉన్నారు. నార్త్ లో ఏంటంటే వాళ్ళకి హిందీ కూడా కామన్, బ్రోకెన్ అయినా సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఓకే. సో దట్స్ an easy part over there. అంటే మీరు మాత్రం లాంగ్వేజ్ లో లేజీ అంటున్నారు, కానీ మేము విన్నది మాత్రం మీరు చాలా యాక్టివ్ పర్సన్, వెరీ అవుట్ స్పోకెన్ అండ్ చాలా మాట్లాడే వాళ్ళు. అప్పుడప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఆపేవాళ్ళు, ప్లీజ్ అంత మాట్లాడద్దు. అది చిన్నప్పుడు. చిన్నప్పుడు ఎస్. ఎవరన్నారు మీతో ఇంత? కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సో చెప్పండి, బాగా మాట్లాడేవాళ్ళు చిన్నప్పుడు? అవును, నాన్ స్టాప్. టేప్ రికార్డర్ అంటే కొన్ని మాటలు యు షుడ్ంట్ స్పీక్ అవుట్ జనరలీ, ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే ఆ చుట్టాలని అది కూడా వెళ్ళి నేను ఐ యూస్ టు గో అండ్ టెల్ మై నేబర్స్, ఐ యూస్ టు గో అండ్ టెల్ మై ఫ్రెండ్స్, లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చెప్పే ఐ యూస్ టు టెల్ దెమ్ ఆఫ్. సో అటువంటి చిన్న కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ మై మామ్ యూస్ టు ఆల్వేస్ టెల్ మీ టు కీప్ మై మౌత్ షట్. నాకు వార్నింగ్ ఇచ్చి పంపించేది. ఇంట్లోనా? ఇంట్లో. ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారు? అల్లరి చేస్తారు ఇంట్లో వాళ్ళతో? అండ్ మోస్ట్లీ విత్ బ్రదర్? I have a younger brother. Okay. So, మేమేంటంటే ఆ రిలేషన్షిప్ ఇస్ అ వెరీ
What do you say? Wrestling type, huh? Wrestling type. Tom and Jerry, yeah? Tom and Jerry. Yeah. Exactly. Correct. You keep fighting. నాకు బాగుంది నా బానస్. It is like every household లో ఉంటుంది. బట్ మీరు తనలో ఒక సిస్టర్ చూసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే అతనికి అమ్మాయి డ్రెస్ వేయడం ఏంటండి? Wait a minute. What is happening? That's a show. Adi, ఎందుకంటే he is a small kid. He's like 3 years younger to me. అది అడ్వాంటేజ్ తీసుకొని one day I was getting bored. సాయంకాలం I don't sleep in the afternoons. So ఊరికే సరదాగా he was also not doing anything, so I made him wear my clothes. Oh, how was he looking? You don't want to know. Makeup meer kada chesi. Then tarvata ee process 3-4 days jarigindi. Okay. And once someone started knocking the door at 4 o'clock in the afternoon, wondering what is happening behind closed doors. Okay. Open cheste, it was Dad. My brother gets scared and he runs under the bed. Bed kinda daskuni, he was like, he started crying and he's like, Daddy, she made me wear her dresses and all that. So ఇంట్లో వాళ్ళతో ఓకే ఇలాగా పోనీ స్కూల్ విషయాలు మాట్లాడుకుందాం. స్కూల్ కి ఎగ్జాక్ట్లీ ఆన్ టైం వెళ్ళే వాళ్ళంటే ఎప్పుడు? మీ ఎక్స్ప్రెషన్ చాలు మా వాళ్ళకి నిజం అర్థం అయిపోద్ది. ఆల్వేస్ ఆన్ టైం. We had school buses, so I always used to get late sometimes, yeah. పాప ఎప్పుడు లేట్ అయినా స్కూల్లో అడిగినా ఎవరు అడిగినా ఐ థింక్ డ్రైవర్ స్లోగా వెళ్ళడం వల్ల లేట్ వెళ్ళారంటున్నారు తప్ప మీరు లేట్ రావడం కాదు. డ్రైవర్ స్లోగా నడుపుతున్నారు. Driver was very slow. So you like Ranbir Kapoor so much? Yes. Yeah? Wait, I need to know who's giving you all this information. అదేంటి మీరు మా షోకి వచ్చారు అంటే మేము ఆల్వేస్ అందరికి చెప్తాం ఇట్స్ సెలబ్రేటింగ్ లైఫ్. Usually నేను చెప్పాలి, నాకే తెలియటం లేదు that what you're saying. Half of it I'm like what? అంటే మీకు తెలియని వయసు నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం. సో మెల్లగా ముందు మీకు అప్పటి నుంచి తెలిసిపోయిందా నంతా ఫిలిం ఇండస్ట్రీకి వస్తుంది, నేను ఈ షో పెడతాను నాకు అప్పుడే తెలుసు, అప్పుడు మీరు వస్తారా తెలుసు. సో రణబీర్ కపూర్ గురించి చెప్పండి. Okay. You like him so much? Yes, I do. Hardcore fan? Hardcore fan. కలిసారా ఎప్పుడైనా? ఒక ఫ్యాన్ మూమెంట్ జరిగింది. ఓకే. Ranbir Kapoor is coming for promotions to Villa Mary College for Anjana Anjani. Okay. All gang of 5 friends went and evaro message pettaru that he's coming under the cellar of PVR theaters. Okay. Akkadiki helpayam. Suddenly there was this vehicle that comes and na pakkana oka friend unde. She started screaming, Nandi! Ranbir Kapoor is holding a Coca-Cola can in his hand. తన ఎక్సైట్మెంట్ చూసి నేను ఎక్సైట్ అయిపోయి ఐ వాజ్ ఆల్సో లైక్ ఓ రియలీ. అలాగా we followed them into the theater and they stopped us. They were like, ये लोग कौन है, इनको हटाओ यहाँ से and all. So we were like, yeah, we'll come. So what? So అక్కడికి వెళ్ళిన తర్వాత I realized half of Francis is over there. అందరూ they are only girls and the bouncers are not knowing what to do. They can't push the girls. Finally, Nenu, na friend, my friend is really tall. She's like 5'9", 5'10". So he was waving and she caught his hand and she's not leaving it. She's like, Nandi, come. Hold his hand. She's like, come hold his hand. And I was like, what? And I also went and got his hand. And then once he left, we were like, ఇంకా అసలు అలా నాకు తెలిసి ఫోన్ చేయడం నా చేయని కడగ వాష్. We were like, okay. Yeah, hi, how are you? Okay. The best part of this whole thing was not meeting Ranbir Kapoor, but my mom's reaction. Then call chesi, first call I gave mom, and I was like, Mummy, I met Ranbir Kapoor. I caught his hand. Guess what was my mom's reaction? What did she say? When are you coming home? She's like, I'm talking with Ranbir Kapoor and you're like, when are you coming home? That was it. That was the Ranbir Kapoor moment I had. Super moment అది. Wonderful. అవును, I mean, మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ దట్ టు గర్ల్స్ కాలేజ్ కదా? గర్ల్స్ కాలేజ్. ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా ఏంటమ్మా మొత్తం గర్ల్స్ కాలేజే బాయ్స్ లేరు అసలు అని? యా. సో ఇట్స్ సో బ్యాడ్ నో గర్ల్స్ కాలేజ్ లో ఉండడం అంటే? I didn't want to. నేను చాలా I was like, no, నాకు put me in any other college but don't put me in a girls college. But what to do? Hyderabad mein that's the best college in Hyderabad.
సో I landed up over there only. సూపర్. అందుకనే ఇప్పుడు పాపం కరెక్ట్ టైం అది 11th 12th ఆ టైంలో సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ దాంట్లో చదివారు కాబట్టి మీకోసం నేను ఇప్పుడు మిమ్మల్ని క్లాస్ రూమ్ లో తీసుకెళ్తాను. ఓకే, ఈ క్లాస్ రూమ్ లో మీరు ఒక్కళ్ళే అమ్మాయి, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే. యా, అది కూడా మొత్తం సెలబ్రిటీస్ ని హ్యాండిల్ చేద్దాం మనం. క్లాస్ రూమ్ చూద్దాం ముందు. ఓకే, హియర్ వి గో. టాలీవుడ్ క్లాస్ రూమ్ ఫర్ నందిత. ఓకే ఓకే, సో మీతో పాటు ఉన్న కో స్టూడెంట్స్ ఎవరో నేను పేరు చెప్తాను, మీరు ఎస్ సార్ అని అటెండెన్స్ చెప్తే వాళ్ళు వచ్చేస్తారు క్లాస్ రూమ్ లో. ఓకే, ఫస్ట్ విల్ బి బల్లాల దేవ. రానా. yes sir. ఎప్పుడు ప్రాక్సీ ఇవ్వలేదా? లేదు, మై ఫ్రెండ్స్ యూజ్డ్ టు గివ్ ఫర్ మీ. నెక్స్ట్ గోన గన్నారెడ్డి. అల్లు అర్జున్. yes sir. సి ఇద్దరు అటు ఇటు వచ్చారు కాబట్టి ఈగన్ తీసుకొద్దాం. నాని. yes sir. yes sir. ఓకే, నాని ఇస్ హియర్. సో నెక్స్ట్ ఫుల్ టెంపర్ లో పిలవాలి మనం. ఎన్టీఆర్. yes sir. yes sir. there you go. and finally దగ్గరాభరణం కదా పాప, అతను పిలవకపోతే ఫీల్ అవుతాడు కదా. నిఖిల్. నేను నిఖిల్ అంటే ఎస్ సార్. నిఖిల్. yes sir. ఆవిడ పిలిచేస్తుంది. ఓకే, సి మీ డిప్రెషన్ అంతా పోతుంది ఇప్పుడు. మనకు అద్భుతమైన క్లాస్ రూమ్ దొరికింది. ఆ క్లాస్ రూమ్ లో అందరూ బాయ్స్ విత్ సెలబ్రిటీస్. కానీ ఇదేంటంటే ఇది మీటింగ్ రూమ్ మాత్రమే. ఇక్కడ నుంచి క్లాస్ రూమ్స్ కి మనం వెళ్ళాలి. సో మీరు వెళ్ళే నెక్స్ట్ క్లాస్ కి ఇక్కడ నుంచి ఒక్కొక్కరినే తీసుకెళ్ళచ్చు. ఎస్, బట్ ఈచ్ క్లాస్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. I will tell you the subject. You decide with whom you will go to that class. Okay. Right? Okay, the first subject is acting class. Acting class? Yeah. Nani. Nani to acting class ki veltaru. So, Nani kanta acting raadu kabatti Nani nato paatu acting class తీసుకెళ్తాను అంటున్నారు నందిత గారు. Yes. Yes. Perfect. Fix. Present sir. నేను present చేస్తాను sir. ఓకే, సో యాక్టింగ్ క్లాస్ కి నానితో వెళ్తారు. వై అంటే ఐ థింక్ హీస్ అ ఫ్యాబులస్ యాక్టర్. సో మీకు అలా అర్థమైందా? సో ఆయన ఉంటే నేను చూసి మేబీ ఐ విల్ పిక్ అప్ సమ్ యాక్టింగ్ టిప్స్ ఫ్రమ్ హిమ్. అండ్ నెక్స్ట్ దోమా సినిమా తీస్తున్నారు, అందులో మీరు కూడా యాక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ బి ద దోమా. యు విల్ బి ద దోమా. యాక్టింగ్ క్లాస్ విత్ నాని. ఓకే, సో నానిని ఇంకా వేరే క్లాస్ తీసుకెళ్ళకూడదు, అతను ఆ క్లాస్ రూమ్ ఉంచేయండి. ఓకే, క్లాస్ అయిపోయింది. బెల్ కొట్టారు. నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాం మనం. ఈసారి సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. స్టైలింగ్ క్లాస్. అల్లు అర్జున్ అనుకున్నా. హి ఇస్ ద స్టైలిష్ స్టార్. మీకు విషయం అర్థం కావట్లే. క్లాస్కి ఎందుకు వెళ్తాం మనం? నేర్చుకోవడానికి. సో ఆయన నేర్పిస్తారు. ఆయన లెక్చరర్ కాదమ్మా. లెక్చరర్ యూజువల్లీ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏం నేర్చుకున్నారు. సో హీ విల్ బి లైక్ ద గుడ్ స్టూడెంట్ ఓవర్ దేర్. సో ఐ విల్ పాస్ ఇన్ ఆల్ ద ఎగ్జామ్స్. మీరు మామూలు బుర్ర వాడలేదు అసలు. వెరీ గుడ్. ఓకే, సరే అలా కానిద్దాం. ముందు ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఏ క్లాస్ కి ఎవరితో వెళ్తారో చూద్దాం. బీచ్ సాంగ్. యు వాంట్ మీ టు రియల్లీ ఆన్సర్ దట్? ఇంతకుముందు ఎంత టబ్బీ మన ఆన్సర్ చేసాం, దీనికి ఆగారు. నిఖిల్. యా, బీచ్ సాంగ్ క్లాస్. ఎందుకు? హీ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే హీ ఇస్ ఎ వెరీ బిందాస్ యో కైండ్ ఆఫ్ గై. యాక్టింగ్ స్టైలింగ్ కంటే ఫన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది నిఖిల్ కి అంటోంది నందిత. నెక్స్ట్ క్లాస్ ఓవర్. నెక్స్ట్ క్లాస్ అంట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఏంటో చూద్దాం. రొమాంటిక్ సీన్ క్లాస్. ఓ డామ్. ఓకే, టేక్ యువర్ టైం. ఫ్రీడమ్ ఇస్ ఆల్ యువర్స్. బల్లాల దేవ. yes. మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తారు ఆయన. ఇట్స్ ఓకే. yes. ఇక మిగిలింది ఇంకా లాస్ట్ క్లాస్ ఒకటే మిగిలింది. అండ్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో అది మీరు ఎన్టీఆర్ గారు తీసుకెళ్తా అని చెప్పక్కర్లేదు. అదే, బట్ వాట్ ఇస్ ద క్లాస్? క్లాసే ఇప్పుడు ట్విస్ట్. సరే, ఏ క్లాస్ చూద్దాం. కరెక్ట్ కదా? మీరు మామూలుగా ప్లాన్ చేయలే అసలు. నేను తప్పేం చేశానంటే స్టూడెంట్లైనా మార్చుండవలసింది, లేదా సబ్జెక్ట్లైనా మార్చుండవలసింది. సబ్జెక్టులు చాలా క్యాజువల్గా యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాయి. రైట్? యా. సో మీరు ప్రతి యాక్టర్తో ఒక క్లాస్కి వెళ్ళారు కదా. సో మీ ఫేవరెట్ కో స్టూడెంట్ ఎవరు ఇప్పుడు? కో స్టూడెంట్? యా, రానా. రానా మాత్రమే బెస్ట్ స్టూడెంట్ అంటున్నారు నందిత. సో అంటే ఉన్న క్లాస్లో రొమాంటిక్ క్లాస్ బాగా నచ్చింది అనమాట, నాకు అర్థమైంది. ఓకే, బట్ బాహుబలి 4లో తప్పకుండా మీరు కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్.
ఇలా కత్తి తీసి ఇలా పట్టుకుంటే మనం కత్తితో పాటు నుంచి I will be here. మనం కూడా కత్తితో పాటు ఇలా నుంచి బట్ వెరీ వెల్ ప్లేడ్ సూపర్. ఇంకో క్లాస్ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయా. ఈ సికింద్రాబాద్ క్లబ్ బ్యూటీ పిజన్ కాంపిటీషన్కి వెళ్ళారు, మీరు పార్టిసిపేట్ చేశారు. సో అప్పటి నుంచే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందా? I was interested in getting my fear out of me. Stage fear అనేది. మీకు స్టేజ్ ఫియర్ ఉందా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. అసలు మీరు స్టేజ్ లో ఫీల్ అవ్వకండి, మీ ఇంట్లో సోఫాని అదిగి తెచ్చినట్టు ఫీల్ అవ్వండి. ఇక్కడే Exactly. I like it. And second thing was నేను ఫ్రెండ్స్ చేసుకోవడానికి వెళ్ళాను అక్కడ. And after that I was very involved in it. The show happened and it gave me the crown actually. It was luck by chance. అంటే అంత టాలెంట్ అది అప్పుడే స్టార్ట్ అయిపోయింది మీకు, అందుకే కదా ఆ రూట్ అంతా తేజ గారి ఆఫీస్ దాకా తీసుకెళ్ళింది. అది కూడా దట్ ఆల్సో ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. అలాగే అయిపోయింది అది, అలా కుదిరిపోయింది అదే. దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటది? నేను ఆ తెలుసుకోవాలి. స్టోరీ ఏంటంటే ఐ గేవ్ మై పిక్చర్స్ ఫర్ అన్ ఆడిషన్ జస్ట్ టు నో హౌ అన్ ఆడిషన్ ఫీల్స్ లైక్. ఆడిషన్ ఎక్స్పీరియన్స్ కోసం. I have no acting experience at all. I've not learnt acting from anywhere, nor I've done any course on it. I just go there and I am like, what do I do? And he's like, act. I'm like, sir, with cheppandi, I'll do whatever you ask me to do. And he gave me a situation. Okay. నేను ఊరికే ఏదో generally like how I'm speaking to you and reacting, నేను అలా react చేసి he said, okay, go. I was like, okay, khatam, finish, over, done there only. And Teja garu gurinchi meeku telse kada, that he will not leave you till you give your shot. Edo pedda dialogue icharu. I just couldn't do it. I got nervous. I was like shivering and all. And he told me, you rehearse this and come tomorrow. I was like, tomorrow rep kuda ravala. మళ్ళీ రేపు రావాలి. Night full కూర్చొని I learned that dialogue. వస్తే dialogue మార్చేశారు. Then our process went on for very long. Finally, last lo they told, ఈ రోజు నిది షూట్ ఉంది, మీరు రండి. I was like, ఓకే. అంటే చేంజెస్ ఏం చేయలేదా? పన్ను మీ పన్ను అది కూడా పీకిచ్చారా? పీకించేసి. అయ్యో. It was here. Just pulled it out. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకు, సింగింగ్ కూడా టాలెంట్ ఉన్నట్టుంది. No, నేను ఎప్పుడు పాడలే. మా షోలో మీరు ఇప్పటివరకు లైఫ్ లో చేయనివన్నీ మేము చేపిస్తాం. ఇప్పుడు ఆవిడ పాడతారు, మనం వింటాం కదా. ఫస్ట్ క్లాప్స్ ఇవ్వాలి దానికి. రెడీ? కొంచెం చాలు మాకు. రెడీ? రెడీ. వెన్నెలైనా చీకటైనా చెరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ పేరే శాశ్వతము. చూసారా చూసారా మీరు ఎంత 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 సిగ్గుపడతారు, ఎందుకు మీరు ఇంత బాగా పాడుతున్నారు మీరు. సో బ్యూటిఫుల్ సాంగ్. నాకు ఎందుకంటే మీరు చేస్తున్న మూవీస్ అన్నిట్లోంచి ఈ సాంగ్ ఇట్ సెల్ఫ్ వినగానే గుర్తొస్తారు మీరు. అండ్ అదొక కొత్త స్టైల్ ఆఫ్ మూవీ అది. అండ్ ఆ మూవీ నుంచి నందిత అనేది ఒక ప్రతి ఇంట్లో వినిపించే పేరేంటి? దయ్యం పిల్ల అంటారు. దయ్యం పిల్ల అనేది చిన్నపిల్లలు అంటారా? పెద్దోళ్ళు అంటారు. పెద్దోళ్ళే దయ్యం పిల్ల. నువ్వు దయ్యం పిల్ల కదా, చిన్నపిల్ల అక్క అంటే ఐ ఫీల్ సో వేర్డ్. ఐమ్ లైక్, నో, ఐఎమ్ నాట్ అక్క ఇన్ రియల్ లైఫ్. సో దయ్యం పిల్ల అనగానే నాకు ఒకటి ఏం గుర్తొచ్చిందంటే, నేను కొన్ని సినిమా పేర్లు అనుకున్నాను నా క్రియేటివ్ థాట్ ప్రకారం. నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రొడ్యూసర్ దొరికాడు, డైరెక్టర్ దొరికాడు, హీరోయిన్ దొరకట్లే. నేను పోస్టర్ చూపిస్తాను, మీరు ఆ సినిమాకి ఏ హీరోయిన్ పెడదాం, ఆ పోస్టర్ ఇమేజ్ కానీ ఆ టైటిల్ కానీ ఏదో విధంగా. రైట్? డన్ డన్. ఓకే, సో చూద్దాం ఫస్ట్ పోస్టర్. రెడీయా? yes, here we go. వెన్నెల్లో వ్యాంపైర్. వెన్నెల్లో వ్యాంపైర్. ఈ సినిమా పోస్టర్ అదిరిపోయింది. ఎస్ టీచర్, ఎస్ టెల్ మీ, ఎవరిని పెడతారు ఈ సినిమాలో? తమన్నా. తమన్నా? yes. వై తమన్నా? యు మీన్ వైట్? వెన్నెల్లో వైట్, వెన్నెల్లో వ్యాంపైర్ మ్యాచ్ చేశారు కదా. ఓకే, చీకట్లో వ్యాంపైర్ లా ఉంటుంది తమన్నా అంటున్న నందిత. ఈ స్మైల్ కూడా యాడ్ చేద్దాం వెనకాల. వెన్నెల్లో వ్యాంపైర్ తమన్నా, వెరీ గుడ్. బాగా క్విక్ ఉన్నారండో మీరు. నెక్స్ట్ వన్. వావ్, రెక్కల రాక్షసి. రెక్కల రాక్షసి. ఓకే, శృతి హాసన్. వై?
because she's got this రాక్షసా whole రాక్షసనా no no శృతి హాసన్ రాక్షసా లేదు శృతి హాసన్ రెక్కలున్నాయా ఎందుకుంటే ఉన్నాయి బస్ అంటే ఎగిరిందనా బాలీవుడ్ వరకు ఎగిరిందనే మీకు రెక్కలున్నాయా తప్పు కదండి అలా అనకూడదు కదా ఒక హీరోయిన్ కష్టపడి ముందుకెళ్తే ఇంటి దాకా చేసి ఉంటే రెక్కలున్నాయంటే రెక్కల రాక్షసి అంటోంది శృతి హాసన్ ని నందిత ఎందుకు అంటే ఆవిడికి రెక్కలున్నాయంట ఓకే నెక్స్ట్ వన్ Stardom Shaitan Samantha ఆవిడ చాలా see I placed 2 నాకు రెండు పేర్లు వచ్చాయి one is Anushka Shetty and one is Samantha because stardom she is like the star always సమంతాని మించిన స్టారే లేదంటున్న నందిత అందుకే స్టార్డమ్ శైతాన్ ఇస్ సమంత స్టార్డమ్ శైతాన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను ఈ క్లిప్ వేస్తాను ఓకే ఓకే నెక్స్ట్ వన్ అది ఇది యాక్చువల్లీ ఛాంబర్ లో చాలా ఇష్యూ అయింది ఈ టైటిల్ కి నాకు అది నేను చాలా ఆలోచించి మరీ తీసుకున్నాను ఫైట్ చేసి బిడ్డింగ్ జరిగింది ఎరుపు ఆఫర్ల మంతర్గత్తె దిస్ స్పార్క్లింగ్ ఆఫర్స్ బ్యూటిఫుల్ గర్ల్ ట్రూ ట్రాన్స్లేషన్ లైట్నింగ్ స్పీడ్ లో షీ టుక్ అవే ది ఆఫర్స్ ఫ్రమ్ అదర్ హీరోయిన్స్ అలా కాదా అంతే అనుకో అంతే ఓకే లైటింగ్ స్పీడ్ లో వచ్చి పక్క హీరోయిన్ ఆఫర్లు తీసుకుని వెళ్ళిపోయింది రకుల్ ప్రీత్ సింగ్ పక్క హీరోయిన్ ఆఫర్లు కొట్టేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అంటున్న నందిత అంతేగా అంతే మీరు భలే ఉన్నారు రేపు పొద్దున మాట్లాడుకుందాం ఏం జరుగుతుందో ఈ షో తర్వాత నెక్స్ట్ ఐ విల్ బి బిసైడ్ యు హోస్టింగ్ ద షో లేదండి ఓకే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ బ్యూటిఫుల్ బాంబే బీస్ట్ బాంబే నుంచి వచ్చిన హీరోయిన్స్ మాత్రమే ఉంటారు ఈ కేటగిరీలో who else is left బాంబే నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పుడు కాజల్ గారు రాలేదా కాజల్ అగర్వాల్ I forgot కాజల్ అగర్వాల్ నే మర్చిపోయిన నందిత రాసుకోండిరా ఇందులో నాకు ఏమాత్రం సంబంధం లేదండి మీరు అన్ని విన్నారు ఆవిడ నోట్లోంచే వచ్చాయి అంతా రాసుకోండిరా అనండి ఈ కెమెరాలు రాసుకోండిరా భలే అన్నారు సో ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకున్నాం ఆ మూవీ నుంచి ఈ టైటిల్స్ గురించి ఐడియా వచ్చింది నాకు అండ్ ఈ మూవీ గురించి మాట్లాడితే నాకు ఎస్పెషల్లీ ఈ మూవీ నుంచి సంబంధించిన ఒక వ్యక్తి మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు సో నాతో ఎస్ లెట్స్ సీ నేను పనిచేసిన అందరు యాక్ట్రెసెస్లో చూస్తే ఐ థింక్ తనతో చేసిన ఫిల్మ్స్ బాగా వర్కౌట్ అయినాయి బికాజ్ ద కెమిస్ట్రీ వాజ్ సూపర్ ఎందుకంటే మెయిన్గా షీస్ నాట్ ఓన్లీ దట్ షీస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ బట్ ఆల్సో ఏంటంటే తెలుగు చాలా మాట్లాడుతుంది కాబట్టి స్పష్టంగా నీట్గా మాట్లాడుతుంది కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు పర్ఫామ్ అనమాట షీఈ్ వన్ ఏంటంటే ఒక హీరోయిన్కి ఉండాల్సిన క్వాలిటీస్ బయట ఉంటాయో అవి ఉండవు అంటే హీరోయిన్ వచ్చింది సెట్స్కి అనగానే కొద్దిగా ట్యాంట్రమ్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి అవి వచ్చింది హడావుడి ఉంటూ ఉంటుంది బట్ తను వచ్చింది సెట్స్కి వచ్చినా సరే కామ్గా ఉంటుంది సో ఆ హడావుడి ఆ ట్యాంట్రమ్స్ ఉండవు అనమాట సో ఇట్స్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ హర్ సమ్ ఆఫ్ ద ఫనియెస్ట్ మూమెంట్స్ అంటే ప్రేమ కథ చిత్రంలో షూట్ చేసినప్పుడు ఎప్పుడైనా పరిగెత్తాల్సి వచ్చిందంటే సీన్లో కానీ లేకపోతే సాంగ్లో కానీ సో తను జారి పడిపోతూ ఉండేది అనమాట చేసినా సరే సో కొద్దిగా బ్యాలెన్స్ తక్కువేమో అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు అవునా పరిగెత్తబడినప్పుడల్లా పడేవాళ్ళ I used to run and thak karke I used to fall. This happened in front of him thrice. ఆయన ముందే 3 సార్లు అయితే ఆయనకి ఎందుకు గుర్తుండదు And Sudhir for that reason believes it. నేను పడితే అది లక్కీ. అవునా రే ఇక్కడ ఏదైనా కర్ర లాంటిది అడ్డం పెట్టండి రేవుడికి మీరు వెళ్తేనే ఒక్కసారి పడరా ప్లీజ్ మా షోలో మాకు కూడా అదృష్టం ఎందుకు కూడా మీరు పడకపోయినా పర్లేదు దోసేపడి దోసేస్తాను నేను కానీ ఇంకో టాస్క్ ఉందంట అది కూడా ఇంకోటి ఇవిగో అండ్ ప్రదీప్ నీకు ఒక చిన్న టెస్ట్ ఏంటంటే నందితాని కంట్లో చూస్తూ ఏడవాలి 2 minutes అంటే ఏడుస్తే ఏదైనా డైలాగ్ అయినా చెప్పు లేకపోతే ఏడుస్తూ ఎక్స్ప్రెషన్ పెడుతూ కానీ కంటిన్యూస్గా తన కంట్లో చూస్తున్నావు నువ్వు 100% నవ్వేస్తావు నా ఫీలింగ్ సో దిస్ వన్ టెస్ట్ ఫర్ యూ ఓకే సో హ్యావ్ నైస్ ఫన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నందిత ఆల్ ద వెరీ బెస్ట్ ప్రదీప్ గుడ్ లక్ థ్యాంక్ యూ సుధీర్ టెస్ట్ నాకు వేపించిందా నేను ఇది తెలిసింటుంటే యా బట్ యా ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు చూసిన వాళ్ళందరూ యూనో బ్యూటిఫుల్ ఐస్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అంటారు
మీతో పాట యాక్ట్ చేశారు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. పాపం డైలాగ్ చెప్పనిచ్చేవాళ్ళు కదా మీరు? I never used to do anything. ఓకే. Dialogue ఉంటే ఇలా చూస్తే he used to start laughing and he used to be like, you don't look at me, you look at my ear. ఓకే. So he used to look at my ear and give dialogue. పాప ఆయన చౌతో మాట్లాడుకునే వాళ్ళు అప్పటి నుంచి నేను ఇన్ని సినిమాలో చూడలేదు. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తాను నేను. యా. సో ఆ టాస్క్ అంట ట్రై చేద్దాం. ఓకే. మీరు అసలు నవ్వకూడదు, నో ఎక్స్ప్రెషన్, ఓన్లీ కళ్ళు చూడాలి. మీరు నవ్వితే అవుట్. ఓకే, రెడీయా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మనివా? ఇవి నవ్వట్లేదురా, ఇవి చాలా మంచి యాక్టర్ అనుకుంటా. ఈవిడ డైలాగ్ చెప్పినప్పుడు నవ్వలే, ఈవిడ మంచి యాక్టర్ రా అనగా నవ్వేసింది ఆవిడకి అప్పుడు జోక్ అని అర్థమైంది. బట్ నవ్వారు కాబట్టి ఇప్పుడు మీకు టాస్క్. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ మీరు రిపీట్ చేయాలి. రెడీ? ఏమంటివి ఏమంటివి కాదమ్మా, ఏమంటివి 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 అలా కాదు, ఫీల్ ఫీల్. ఓకే కాదు, కమాన్ సీరియస్. ఏమంటివి ఏమంటివి జాతినంటివా? పోలే, నాకు కూడా రావు, ఎందుకు వచ్చిన కష్టాలు. ఓకే, సూపర్ టాలెంటెడ్ మీరు. ఈ సర్ప్రైజ్ ఎందుకు సరిపోలేదు, ఇంకో సర్ప్రైజ్ ఇద్దాం నీకు. ఈసారి ఎవరు రాబోతున్నారో మీతో మాట్లాడని చూద్దాం. రైట్, హియర్ వి గో. హే హాయ్ అనిత, ఐ హర్డ్ దట్ యు ఆర్ కొంచెం టచ్ లో. నాకు తెలిసి అక్కడ ఆల్రెడీ ప్రదీప్ చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నేను కూడా క్వశ్చన్ అడగాలి. బట్ అన్న కూడా ఆస్క్ వెరీ టఫ్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అడగబోతున్నాను. చాలా సింపుల్ క్వశ్చన్. శంకరాభరణ సినిమాలో నాతో యాక్ట్ చేయడానికి ఎలా అనిపించింది? అంటే నాలాంటి ఒక కూల్ డూడ్, అమేజింగ్ గాయ్, ఆసమ్, హ్యాండ్సమ్, హాట్ ఫెలోతో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? వాజ్ ఇట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్? కరెక్ట్ ఆన్సర్ తొందరగా నువ్వు చెప్పు, నీకు ఒక చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను. అండ్ యు నో ద ఆన్సర్ ఇస్ రైట్. కొంచెం పాజిటివ్గా మాట్లాడు. యా, బాయ్, హ్యావ్ ఫన్. అబ్బా, ఆయన చూసారా, క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ కూడా ఇచ్చారు లాస్ట్ లో. సో చెప్పండి ఆయన గురించి. హౌ వాజ్ ఇట్? He is one co-star. He's got so much energy. But then while working with him, that energy, that passion, that drive, that yes, we have to do this scene really well. We have to finish it. Aటువంటి energy. He's always 10 takes Avina, 20 takes Avina. He's like, come on, let's do it. Let's finish this. At 12 o'clock, at 4 o'clock also, he's ready. Yeah. And that always kept me going. Like, but usually you're like, Are, what is this? Chordo bhai. So he's been a fantastic. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి. ఇది నిజాలే. ఇప్పుడు నిఖిల్ గురించి చెప్పండి. నిఖిల్. ఇప్పుడు పౌరాణిక డైలాగ్ ట్రై చేశాం కదా, నాకు పౌరాణిక సినిమా అనగానే గుర్తొచ్చింది. మీకు పాత సినిమాల్లో గుర్తున్నాయా? మాంత్రికులు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇట్లా కర్ర ఉంటే కర్ర పైన పుర్రు ఉంటది. I understood. సో ఇప్పుడు మీరు లేడీ విలన్, నేను మేల్ విలన్. ఓకే ఓకే, మన లాంగ్వేజ్ కూడా ఇంకా అలాగే ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి నేను కొన్ని సామాన్లు తీసుకొస్తాను. ఓకే. మీరు ఆ ఐటమ్ ని డైరెక్ట్ గా దాని పేరు చెప్పకుండా యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ దట్. ఓకే. వితౌట్ టెల్లింగ్ ఇట్ ఇన్ మంత్రిక్ లాంగ్వేజ్. ఓకే. ఓకే. లెట్స్ ట్రై. ఓకే, హియర్ వి గో. ఏమీ బాలిక, ఇప్పుడు నా ఎచట 2 డబ్బాలు ఉండుము. ఈ డబ్బాలు యందు రకరకములైన వస్తువులు ఉండును. మీ డబ్బాలో కూడా అలాగే ఉండును. ఓకే. ఓకే. సో ఫస్ట్ ఐటమ్. yes. ఇప్పుడు పెద్ద మంట పెట్టి ఆ మంటలో బమ్ 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 అంటూ ఉండాలి. అప్పుడు పెద్ద బొచ్చు తీసుకుని, బొచ్చులో తెల్ల తెల్ల గుండ్రంగా ఉన్న స్వీట్లు ఇసరాలి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అలాంటి స్వీట్లు కావాలి. ఆ స్వీట్ ఏంటి? ఏంటవి? ఆ స్వీట్ ఏంటంటే చక్రపాకంలో తెల్ల తెల్ల ఉండలు వైట్ గా ఉంటాయి, కోల్కతాలో బాగుంటాయి. దాంట్లోనే అదే బొచ్చులో గీకితే గీసేది, కోస్తే కోసేది ఏంటది? గెడ్డానికి బాగా వాడాలి.
కొత్తగా డబల్ బ్లేడు, ట్విన్ బ్లేడు, ట్రిపుల్ బ్లేడు అని వచ్చాయి. వెనక్కి ముందుకి కూడా గీకచ్చంట. ఏంటది? రేజర్. రెండు కలిపి చెప్పు. రేజర్ బ్లేడ్. అది కాదు, ఇందాక మర్చిపోయావు. అందులో ఏముంది? బ్లేడ్. కాదు, రేజర్ మర్చిపోయావు ఈసారి. రసగుల్లా. దాంట్లో ఏముంది? ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు. రసగుల్లా రేజర్. కాదు, ఎందులో ఏముందో చెప్పు. నీకు దండం పెడతా, తొందర చెప్పు. విగ్గు దొరదేస్తుంది లోపల. చెప్పు. వాట్ ఇస్ ఇట్? పుర్రే. ఇదిగో రసగుల్లాలో రేజర్. ఇప్పుడు చెప్పమ్మా. రసగుల్లాలో రేజర్. నా మంత్రం ఫలించింది. ఇదే దరిద్రమైన క్రియేటివిటీ అంటే. రసగుల్లాలో రేజర్, ఇదే అది. నౌ యు హావ్ టు ఈట్ ఇట్. ఏంటి అందులో రేజర్ వేసాక కూడా? ఇంకా నయం, ఇదే రేజర్ ఈ జుట్టుకి కూడా పడేది. ఇప్పుడు మీటర్. ఇప్పుడు విగ్గు పెట్టుకోమ్మా. ఓకే. ఉంది, బాగుంది. అద్దరి పేరు మీరు. ఒరిజినల్ కంటే ఇలా బాగున్నారు. ఓకే, ఐ డై ఇట్ పింక్. నెక్స్ట్ సినిమా ట్రై చేద్దాం. ఏంటి? కోతి ఉఫ్ఫా, ఊదడం, అగ్గిపెట్టి, కుక్క. ఇదేంటి? దాన్ని ఏమంటావు? కుక్కని కుక్క అనక ఇంకేమంటారు? మా ఊర్లో కుక్క అంటున్నారు ఈ మధ్యన. ఒక్కటి చెప్పేశారు, కుక్క. ఓకే, రెండోది ఏమిటి? ఐస్ క్రీమ్. కుక్క ఐస్ క్రీమ్ తింటోంది. అవునా? ఏది? బొచ్చు పైన పెట్టు, నేను తట్టుకోలేను. కుక్క ఏది అందులో? వారిని. ఓహో, కప్పులో కుక్క. వీళ్ళ కాన్సెప్ట్ అది. ఓకే, మీరు అదే చూసారు. నాకు అర్థమైంది, నేను చేశాను. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నేను నెక్స్ట్ కట్టను ఎత్తితే బీభత్సాలు సృష్టిస్తాను. యో ఓసమ్మే. ఇది చాలా బాగుంటుంది తినడానికి. ఏంటది? తిరగానే ఎనర్జీ వస్తుంది. దీని మీద కాలేస్తే జారుడే జారుడు. బనానా. అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఈ బనానాలతో పాటు చిన్నప్పుడు బాగా బేవర్స్గా స్కూల్ ఎగ్గొట్టి రౌండ్ రౌండ్ వాటితో ఆడుకుంటారు. ఏంటవి? బాల్. ఆహా, అంతకంటే చిన్నవి. ఆలోచించమ్మా, చేతులు పెడుతున్నాయి. వాట్ ఇస్ ఇట్? మామూలుగా వాడకూడదు కానీ ఈ ఆటగా మాత్రం ఈ వేలు వాడచ్చమ్మా. ఓ, గోటి. అమ్మా, ఇందాక దాంట్లో దీన్ని గుచ్చారమ్మా. బనానాలో గోటి. లో లో అమ్మా, కొంచెం టచ్ లో. బనానాలో గోటి. రే, మీ పిచ్చి పరాకాష్ట గానే రే. ఏంది రేది? ఇలాంటి వాటికి క్లాప్స్ కొట్టరు వాళ్ళు, కానీ స్మార్ట్ చెప్పగానే కొడతారు. ఓకే, నా ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు మీవి స్టార్ట్. ఓకే, షేకా. ఓకే, ఏంటి? పొద్దున పొద్దున మేమేం చేస్తూ ఉంటాము? నేను మాత్రం ఫస్ట్ కళ్ళు తెరుస్తా. బాత్రూమ్కి వెళ్ళి ఏం చేసుకుంటా? ఏంటిది? వాట్ ఆర్ టాకింగ్? వాట్ కైండ్ ఆఫ్ షో? అలా సే. బాత్రూమ్ మొత్తం అందులో ఎలా దూరుతుందిరా? ఏం క్రియేటివిటీ రా మీకు? ఏమిటి? ఏంటిది? తోగుకోవడం. దేంతో తోగుకుంటారు? పేస్ట్ తో. ఒకటి కరెక్ట్. ఇంకో ఐటమ్ చెప్పు. సెకండ్. షేక్ ఏమైంది? ఓకే, ఇంకో ఐటమ్. అబ్బా, ఇదొక స్వీట్. అబ్బా, ఏమిటి? టూత్ పేస్ట్ లో స్వీట్ పోసారేంటరే? నేను తట్టుకోలేను రమ్మా. ఈ స్వీట్ ని ఫ్రై చేసి షుగర్ లో ముంచుతారు. షేక్ ఏది? నేను ఆపితే అయిపోవడమేనా? నేను క్యారెక్టర్ నుంచి బయటికి రావచ్చు, మీరు రాకూడదు. అర్రీ, నా ఛాన్స్ అయిపోయింది, మీ ఛాన్సే. కమాన్. టెల్ మీ. ఏమిటి? ఏ స్వీట్ అది? ఎలా ఉంటుంది చూడ్డానికి? రంగు, కలరు? నాకు తెలుసు, జిలేబీ. జిలేబీ మీద టూత్ పేస్ట్ వేసాడా ఏంటి వీడు దరిద్రుడు? వేశారా? అమ్మా, అనుకున్నానయ్యా. సూపర్ గా ఆడారు. అట్టిపండ్లు గోలీలు,
రసగుల్లాలో రేజర్లు, కప్పులో కుక్కపిల్ల, ఇదే చాలా బాగా తేడాగా ఉంది. జిలేబీ మీ టూత్ పేస్ట్. నేను తీయలేదు. అబ్బా ఫోన్లే పెండకుండా వదిలేసారా. నేను ఇది ఫెవికాల్ అనుకున్నా యాక్చువల్లీ. ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ లాగే ఉంది. అది సాయంత్రం ఈవినింగ్ టిఫిన్ మా ప్రొడక్షన్ అదే జిలేబీ. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్ గేమ్ ఆడాలి. రైట్? ఈసారి నో హ్యాండ్స్ నో బాడీ, ఈసారి ఫుల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, మీలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ మొత్తాన్ని వెలికి తీస్తా బయటికి నేను. రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. రాగానే నాకు చెప్పండి. వచ్చిందా? ఒకటే 1 నేను ఒక్కడనే మహేష్ బాబు మూవీ. ఇది గ్యాంగ్స్టర్స్ కంపెనీ సత్య. ఎక్కువ మంది ఉన్నారా కాల్చుకునే వాళ్ళు? బాగున్నారా? ఏమంటారు దాన్ని? మాట్లాడతారండి మీరు నాతో? ఎక్కువ మంది ఉంటే మరి అప్పట్లో వన్స్ మోరా. ఓకే, టేక్ 2 యాక్షన్. వన్ వర్డ్. ఓకే, కార్లో వెళ్తున్నారు. కార్ని కోసారు సగానికి, సీ తీసారు. అందులో ఏం పెట్టాలి ఇప్పుడు? కొట్టుకుని కాల్చుకున్నారు. ఫైట్. ఎక్కువ మంది ఫైట్ చేసుకుంటేవాడు వార్. వార్కి వచ్చిన కష్టాలా మీకు ఇవన్నీ? ఓకే, నెక్స్ట్ వన్. 2 రెడ్. ఓకే, నాకు అర్థమైంది. ఎయిర్ హోస్టెస్. దిస్ ఐ గాట్ ఇన్ జారా. ఓ రియల్లీ? కాదా, మరి ఏం కావాలి అడిగారు? కలరా? ఓకే, రెడ్. రెడ్. ఓకే, సెకండ్ వర్డ్. రెడ్ కార్పెట్. yes. hey super talented you are. Okay, oh 2 words. ఎడిటర్. కట్ చేసేది ఆయనేగా. ఓపెన్. ఓపెన్ కి ముందు ముక్క ఫుల్ ఓపెన్. ఓపెన్, ఓపెండర్, ఓపెండర్ అని ఇప్పుడు ఓపెన్ అయిపోయి ఏం చేయండి నేను? ఓకే, ఓపెనింగ్. ఏదో మూత ఓపెన్ చేయొచ్చుగా. బట్టలు ఎక్కడుంటాయి? షాప్లో ఉంటాయి. షాప్ ఓపెనింగ్. ఓహో, ఇందాక మీరు కసక్కరికి తిరిగొచ్చారు. అదే అర్థమైంది. అంటే మీరు హీరోయిన్ కదా, ఈజీగా ఉంటది. ఇలా ఫస్ట్ టైం ఇలా అర్థం చేసుకోలేకపోయాను. నేను ఎడిటింగ్ అనుకున్నాను. సారీ అండి. నేను కూడా ఈసారి షాప్ ఓపెనింగ్ చేస్తాను. 1 వర్డ్. దాన్ని మళ్ళీ ముక్క చేశారు. రెండో ముక్క, ఫస్ట్ ముక్క. ఓకే, రా చూసుకుందాం. ఇట్ మీన్స్ చందమామ్. ఓ మూన్. చంద్. ప్రేమ కథా చిత్రం. పెన్నేలైనా అది కదా. అంటే మూన్ చూపించి జుట్టు వేసుకుంటే నేను ప్రేమ కథా చిత్రం. అలాంటి స్టైలే. చంద్రముఖి. సో వెరీ వెల్ ప్లేడ్. ఇంకా లాస్ట్ వన్. ముక్కల. ఓకే, పాట చంపేస్తా చూడండి ఇప్పుడు. అబ్బు దేఖో హమారా కీరవాణి. గరం చాయ్ సక్కుబాయ్, గరం చాయ్ సక్కుబాయ్. అదే స్టెప్. లేదా కాపీ కొట్టుంటారు, నాకు తెలియదు. అదైతే ఉంది. ఓకే, నెక్స్ట్. సాంగుల్లో ఎలాంటి సాంగ్ ఇది? డిస్కో సాంగ్, ఐటమ్ సాంగ్. హీరోయిన్ బాగుంటుందా? అయితే ప్రాబ్లం లేదు. తెలుగులో అయితే ముమైత్ ఖాన్ గారు చేశారు. తెలుగు కాదా? మాకు తెలుగు తప్ప ఇంకేం రాదు. ఓన్లీ బొమ్మ చూడటమే, మా వేరే భాష రాదు. నాకేం రాదు అన్నిత. పోనీ ఏదైనా సిగ్నేచర్ స్టెప్ ఉందా సాంగ్ లో? ఇది మన
మా మరదల వరుస కత్రినా కైఫ్. ఒబ్బో కత్రినా కైఫ్ ఐటమ్ సాంగ్ స్పెషల్ సాంగ్. చెప్తా 2 చేతులు చప్పట్లు కొట్టుకుంటే గాల్లో కొట్టుగా చెప్పు. చికిరి చమేలి. Yes, thank God. మీరు ఆడితేనే ఈ స్టైల్లో ఉందంటే మీరు ఆన్సర్లు చెప్తుంటే ఇంకే స్టైల్లో ఉంటే చెప్పండి. ఓకే. సో ఈసారి నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్లు చెప్పాలి. రైట్? తుషార్ కపూర్. ఎల్వై అది మా ఒరిజినల్ లాంగ్వేజ్, అది కేటీసీ. ఓకే. 2 words. సెకండ్ ఫస్ట్. ఆటో. ఆటో డ్రైవర్. యు రెడ్. కూలీ. థ్యాంక్ యూ. హౌస్. ఫైర్. ఫైర్ ఫైటర్. ఐ ఫర్గాట్. నేను బ్లాంక్ అయిపోయాను. ట్రైన్. ఫైర్ స్టేషన్. రైల్వే స్టేషన్ వైపు వెళ్ళకమ్మా. ఫైర్ స్టేషన్. ఎవడో కొంప అంటుకుందంటారా ఎక్కండి అని దేని మీద తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ కొంపలు అంటుకుంటే నీళ్లు కొట్టేవాడు ఉంటాడే, వాళ్ళు ఎందులో వస్తారు? అమ్మా, మన సమాజంలో మనకి ఎమర్జెన్సీ కాల్స్ చేస్తే ఎవరెవరు వస్తారు? అంబులెన్స్. ఓకే. పోలీస్. ఇంకా ఫైర్ బ్రిగేడ్. అక్కడ దాకా వచ్చి అదొక్కటే ఫైర్ బ్రిగేడ్ అంటారేంటమ్మా మీరు? ఫైర్ ఇంజన్ అని చెప్పొచ్చు కదా. ఓకే ఓకే. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఇటు తిరిగినప్పుడు చెప్పే కదా ఫైర్ ఇంజన్ అని. సో ఆన్సర్ ఏంటి? ఫైర్ ఇంజన్. రైట్ ఆన్సర్. ఫైర్ ఇంజన్. చిరిగింది నాకైతే. కింద వెళ్ళే వాటికి ఇంత ప్రాబ్లం అయితే ఏరోప్లేన్. టెర్రరిస్ట్. హైజాక్. చిరిగింది. సాప్. స్నేక్. స్నేక్. రగులుతోంది. What is that? What is that? Snake. What am I doing? తాండవ. మీరు ఈజీగా ఏది మాట్లాడుకోరా మీ భాషలో? అన్ని ఫైర్ బ్రిగేడ్, తాండవ అలా మాట్లాడుకుంటారా? మామూలుగా మాట్లాడుకోరా మీరు? నాగిన్. నాగిన్ డాన్స్. అమ్మా అయిపోయింది. వెరీ వెల్ ప్లేడ్. Okay, so the last and final segment, Super 6, Direct Dil Se. The first question, if suppose okay SMS వచ్చింది మీకు, ఆ SMS కి మీరు ఏం రిప్లై ఇస్తారు? The SMS is from RGV. Lady Boxer movie కి you are selected.
Sir, I'm too young to be a lady boxer. I'd rather do young romantic love stories. ఆర్జీవి గారి ఆఫర్ ను కూడా నేను తిరస్కరిస్తాను అంటున్న నందిత. మారుతి గారు SMS చేశారు. నానికి సిస్టర్ రోల్. సార్ కొంచెం బిజీగా ఉన్నాను. అలా చెప్పకూడదు, మనం ఏమడగల వెంటనే రిప్లై సార్ యంగరా సార్ ఎల్డరా సార్ అని అడగా. ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నానికి సిస్టర్ రోల్ చేస్తా అంటున్న నందిత. నో, బిజీగా ఉన్నారు కాబట్టి చేయట్లేదు కదా, ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తానే అది ఒక బహానా. అది అలా వచ్చారా? ఓకే, అన్నోన్ మెసేజ్ ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఐఎమ్ లేటెస్ట్ సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్, హౌ అబౌట్ ఏ కాఫీ? బ్లాక్ ఆన్ Truecaller, బ్లాక్ ఆన్ ఫోన్, బ్లాక్ ఆన్ వాట్సాప్. అన్నిట్లో బ్లాక్ చేశారు. బెస్ట్, ఇలాంటి వాళ్ళని అక్కడే బ్లాక్ చేయాలి. ఎవరైనా నాతో పెట్టుకుంటే బ్లాక్ అయిపోతారు అంటున్నారు నందిత. అంతేగా, నందితకి గ్లామర్ మెయింటెనెన్స్ అంతగా తెలీదు. నాకు గ్లామర్ అంటే ఇట్స్ లైక్ వాట్ ఐ యామ్ నౌ ఇస్ గ్లామరస్ ఫర్ మీ. మై ఫేస్ ఇస్ గ్లామరస్ ఫర్ మీ. నేను ఫుల్ గా బట్టలు వేసుకొని సల్వార్ కమీజ్ బుర్ఖా వేసుకున్నా ఇట్స్ గ్లామరస్ ఫర్ మీ. సో దట్ ఈస్ గ్లామర్ ఫర్ మీ. ఇఫ్ దే ఫీల్ దట్ ఐ డోంట్ వేర్ షార్ట్ క్లోత్స్ అండ్ ఎక్స్పోజ్ విచ్ ఇస్ నాట్ కాల్డ్ గ్లామర్, దెన్ ఐఎమ్ నాట్ గ్లామరస్. ఎవడరా నీ గ్లామర్ మీనింగ్ చెప్పింది? గ్లామర్ అంటే పక్కోడి బాగుండడం కాదురా, నీకు నువ్వు బాగుండడం రా అని అంటున్నారు నందిత గారు. ఓకే, నందిత చిన్న సినిమాలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నాకు పెద్ద సినిమాల్లో నందిత చిన్న సినిమాలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నాకు పెద్ద సినిమాల్లో తెలీదు ఎందుకు కాల్స్ రావట్లేదు. రావాలి కదా. స్టేట్మెంట్ ప్రకారం చిన్న సినిమాలే ఎందుకు చేస్తున్నారు అని. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ పెద్ద సినిమాల్లో ఇట్స్ యూజువలీ హీరో డామినేటెడ్ అండ్ స్క్రిప్ట్స్ ఆర్ యూజువలీ క్వైట్ ద సేమ్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ బిగ్ అండ్ స్మాల్. నాకు స్క్రిప్ట్ నచ్చితే నేను చేస్తాను. ఫర్ మీ ఇట్స్ నాట్ బిగ్, నాట్ స్మాల్. ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ లైక్ మై క్యారెక్టర్, ఐ లైక్ ద స్టోరీ. It has to be different for me. That's why I do it. Super. It's not big, not small for me. Naku pedda cinema ochina and they say that this is your screen space, equal screen space, and na character sketch manchiga unte I'll do it. Okay, నాకు అర్థమైంది, మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, yes, హీరో ఎవరైనా పర్లేదు కానీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానంటున్న నందిత. yes, ఎస్ రాసుకోండి రే, ఆవిడే సిగ్నల్ ఇచ్చింది. సో ఎస్ ఆర్ నో? yeah, special songs? no. Negative character? No. Bikini? No. Nandita is waiting for Tamil movie offers, big director's call, a perfect hit. A perfect hit. I already had a perfect hit, but I want more hits. Nandita cuteness ki industry nundi చాలా కాంప్లిమెంట్స్ అండ్ ప్రపోజల్స్ వచ్చాయి. I don't know, I've not got any proposals. No? No, నేను ఇంటికి బయటకే వెళ్ళను. ఐ ఓన్లీ హ్యాంగ్ అవుట్ విత్ మై స్కూల్ ఫ్రెండ్స్ ఓన్లీ. ఎవరు కాంప్లిమెంట్స్ వచ్చుంటాయి మీ క్యూట్నెస్? జనరల్లీ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు జనాలు. ఎంత క్యూట్ దెయ్యం పిల్లవి అని. ఓకే, సో చూస్ వన్. పవన్ కళ్యాణ్ గారి మూవీలో సెకండ్ హీరోయిన్, రామ్ చరణ్ గారి మూవీలో హీరోయిన్, మెగాస్టార్ గారి మూవీలో స్పెషల్ సాంగ్. ఓకే, టేక్ యువర్ టైం, ఫ్రీడమ్ ఇస్ ఆల్ యువర్స్. రామ్ చరణ్ ఫిల్మ్ లో హీరోయిన్. I know where the bulb is. Provided it's a good sketch for me. అదే మళ్ళీ స్క్రిప్ట్ అంట. Yes. సో సెకండ్ హీరోయిన్ వద్దు, స్పెషల్ సాంగ్ వద్దు, హీరోయిన్ అయితే బెస్ట్ కాబట్టి హీరోయిన్స్ రామ్ చరణ్ గారి మూవీలో. నేను నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారితో చేస్తున్నానని చెప్తున్న నందిత. మీకు కూడా అలవాటైందా? ఆవిడ మీరు లెఫ్ట్ లో అన్నారు కదా. వెరీ గుడ్. సో నందిత, వెరీ వెల్ ప్లేడ్. ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు ఈరోజు. అండ్ మీకు తెలియని కొన్ని విషయాలు కూడా మేము మీకు తెలియజేసాము. సో ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బిఫోర్ యూ లీవ్, మా షోకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మాకు గుర్తుగా హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. సో మీరు కూడా మీ హ్యాండ్ ఇస్తే గ్యాలరీలో హ్యాండ్ ఇస్తే ఓకే. ఓకే. ఓ మైనా మైనా నువ్వెవరే మైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా. ఓ మైనా మైనా నీ పేరేదైనా, భూగోళం నిన్నే ఏంజెల్ అనిపించేనా. థ్యాంక్ యూ సో మచ్ నందిత.
అండ్ సూపర్గా కబుర్లు చెప్పారు, అలాగే ఎన్నో విషయాలు మాకు చెప్పారు. అండ్ మాకు గుర్తుగా మా మెమరీగా మీ మెమరీగా మాకు మా గ్యాలరీలోకి ఇంత అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగానే ప్లేస్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ. సో చూసారుగా ఈ వీక్ మా కొంచెం టచ్లో ఉంటే చెప్తా సీజన్ 2 విత్ నందితా రాజ్. సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్తో మీ ముందు ఉంటాను. అంటే ప్రదీప్, గుడ్ నైట్. థ్యాంక్ యూ.